తమిళనాడులో కాబోయే ముఖ్యమంత్రి విజయ్ తన ప్రభుత్వ ఏర్పాటు కోసం అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే 108 మంది అంటే తనతో కలిపి ఏవైతే 2 స్థానాలు తను గెలిచారో అవి కాకుండా మరో 106 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో వారందరితో కలిపి ప్రస్తుతం సమావేశం కొనసాగుతా ఉంది. టీవీకే పార్టీ ఆఫీస్‌లో ఈ మీటింగ్ కొనసాగుతా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి బలాబలాలను తమిళనాడు అసెంబ్లీలో చూస్తే, తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఫార్మ్ చేయడానికి కనీసం 118 స్థానాల బలం అవసరం పడితే టీవీకేకు 108 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఇంకో 10 స్థానాలు ఎవరైనా మద్దతిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు క్లియర్ అవుతోంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలి. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకు ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలి అని చెప్పి పార్టీ అధినేతగా విజయ్ ఇప్పటికే గవర్నర్కు కూడా లేఖ రాయడం జరిగింది. సో మామూలుగా గవర్నర్ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీకు సరిపోయే బలం ఉందా, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉన్నారని జనరల్గా అడుగుతారు. సో అందులో భాగంగా అది రెగ్యులర్ ప్రాసెస్ గానే ఉంటుంది. సో ప్రస్తుతం 108 స్థానాలు ఉన్నటువంటి టీవీకే పార్టీ తమను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి లేఖ కూడా రాసిన నేపథ్యంలో గవర్నర్ అదేదైతే టీవీకే పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పిలవడం లాంఛనమే. అయితే ఫ్లోర్ టెస్ట్ వరకు కూడా వెళ్తుంది కాబట్టి 118 స్థానాలు అవసరం ఉన్నటువంటి టీవీకే పార్టీకి మరో 10 స్థానాలు ఎవరిస్తారు అనేది ఇప్పుడు చర్చ. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే విజయ్ని కంగ్రాచులేషన్ చెప్తూ రాహుల్ గాంధీ ఫోన్లో మాట్లాడారు. అయితే జస్ట్ ట్విట్టరో లేకపోతే ఇంకో మాధ్యమం ద్వారా చెప్పలేదు. ఆయన స్వయంగా రాహుల్ గాంధీ ఫోన్ చేసి 15 నిమిషాల పాటు విజయ్తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. పైగా విజయ్ కూడా తన ఎన్నికల ప్రచారంలో తమిళనాడు కాంగ్రెస్ అంతా కూడా స్టాలిన్ జేబులో ఉన్నప్పటికీ పైన అసలు కాంగ్రెస్ కావచ్చు, పైన ఉన్నటువంటి కాంగ్రెస్ అంతా కూడా తనతో ఉంది అని ఓపెన్ గానే చెప్పుకున్నారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిఎంకే కూటమిని వదిలి విజయ్కి మద్దతు ఇస్తుందా లేదా అన్నటువంటి సందేహాలు నిన్న అర్ధరాత్రి వరకు సాగినప్పటికీ కూడా ఇటు డిఎంకే అధినేత స్టాలిన్తో కూడా రాహుల్ గాంధీ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా అక్కడ విషయం చూస్తే బీజేపీని నిలువరించాలంటే సో ఏఐడిఎంకే కూటమి నుంచి మద్దతు ఇచ్చేదానికన్నా తామే ముందుకొచ్చి మద్దతు ఇవ్వడం బెటర్ అన్న ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. పైగా డిఎంకే ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం కాబట్టి ఇటు రాజ్యసభలో ఎంపీల బలం చూసినా, లోక్సభలో ఎంపీల బలం చూసినప్పటికీ కూడా డిఎంకే కాంగ్రెస్ పార్టీ కూటమికి, ఇండియా కూటమికి అవసరం ఉన్నప్పటికీ కూడా స్థానిక రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ టీవీకేతో కలిసి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. పైగా టీవీకే పార్టీ తరపున ఏదైతే విజయ్ అత్యంత దగ్గర కోటరీలో ఉన్నటువంటి వ్యక్తి తమిళనాడు కాంగ్రెస్ నేతలతో కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఆ మీటింగ్ కూడా కొనసాగుతోంది. సో ఏఐసిసి నుంచి ఇప్పటికే కొంత సానుకూల దృక్పథము, సానుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో టీవీకేకు కాంగ్రెస్ సపోర్ట్ లాంఛనమే కానుంది. ఇక మరోవైపు లెఫ్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం ప్రస్తుతం 2 స్థానాల్లో గెలిచాయి. ఇప్పటి వరకు ఎక్కడ కూడా లెఫ్ట్ పార్టీలు అధికారంలో లేవు. ఈ ఉన్నటువంటి ఒక కేరళ రాష్ట్రం కూడా అధికారం నుంచి కోల్పోయిన నేపథ్యంలో తమిళనాడులో కూటమిలో అయినా సరే అధికార కూటమిలో ఉండేలాగా అయితే లెఫ్ట్ పార్టీలకు ఒక అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే 2 స్థానాల్లో సిపిఐ, 2 స్థానాల్లో సిపిఎం గెలిచింది కాబట్టి వాళ్ళతో మద్దతు తీసుకునే అవకాశంపై టీవీకే కూడా సానుకూలంగానే ఉంది. మరోవైపు వామపక్షాలు కూడా వాళ్ళు అడిగితే, విజయ్ స్వయంగా అడిగితే మద్దతు ఇచ్చే అంశంపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని కూడా కామెంట్ చేస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు, అలాగే లెఫ్ట్ పార్టీలో 9 సీట్లు అవుతాయి. సో ఇంకొక సీటు కోసం కూడా ఇప్పటికే చర్చలు పూర్తయినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా డిఎండికే కావచ్చు, అలాగే ఇండియన్ ముస్లిం లీగ్ సంబంధించినటువంటి పార్టీ కావచ్చు, వాళ్ళకి కూడా కొన్ని సీట్లు ఉన్న నేపథ్యంలో ఒక సీటు పెద్ద కష్టం కాదు. అవసరమైతే ఫ్లోర్ టెస్ట్కి వెళ్లే ముందు ఒక సీటు ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే విజయ్తో ఒక సీటుతో రాజీనామా చేయిస్తే వేకెంట్ పొజిషన్లో 238కి బదులు 237 మొత్తం సీట్లలో కౌంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి 117 స్థానాలు వస్తే సరిపోతుంది అన్న వాళ్ళ క్యాలిక్యులేషన్లో టీవీకే పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే మొత్తంగా ఎట్లా అంటే పార్టీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కావాల్సినటువంటి బలం సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా సరితుగాయి చర్చలు సానుకూల వాతావరణంలో సాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి రూట్ క్లియర్ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, బీజేపీ ఏతర కూటమి ఇక్కడ ఉండాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నప్పటికీ కూడా ఏఐడిఎంకే కావచ్చు, లేదంటే బీజేపీ ఏం చేస్తుందో అనేది చూడాలి. పైగా విజయ్కి సంబంధించినటువంటి పార్టీ నేతలు కూడా ఏఐడిఎంకేని కలుపుకొని వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ
కొద్దిసేపటి క్రితం విజయ్ కూడా గవర్నర్ కు లేఖ రాశారు. తనకు అవకాశం ఇవ్వండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. అలాగే తను 2 వారాల్లో అసెంబ్లీ వేదికగా తన బలాన్ని నిరూపించుకుంటాను అని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు జరగబోయేటువంటి మీటింగ్ లో తమ టీవీకే పార్టీ ఎల్పీ లీడర్ గా విజయ్ని ఎన్నుకోబోతా ఉన్నారు ఏకగ్రీవంగా. అక్కడే ఆయన ఎన్నుకున్నటువంటి కాపీని అంటే తమ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా విజయ్ని ఎన్నుకుంటున్నట్టుగా ఆ కాపీని తీసుకెళ్లి తీర్మానం కాపీని గవర్నర్ కు అందజేయనున్నారు. ఆ తర్వాత గవర్నర్ పిలిచే అవకాశం అయితే కనపడుతోంది. సో మరోవైపు ఓడిపోయిన నిరుత్సాహం ఉన్నప్పటికీ కూడా, ఎమోషనల్ ఉన్నప్పటికీ కూడా డిఎంకే కూడా వెంటనే తేరుకునేలా కనపడుతోంది. ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు కావచ్చు, లేదంటే నిరుత్సాహం అంటే పూర్తిగా నైరాశ్యంలో ఉండకుండా ఉండేది కావచ్చు. సో కారణం ఏదైనప్పటికీ కూడా డిఎంకే నుంచి గెలిచినటువంటి పార్టీ ఎమ్మెల్యేలతో స్టాలిన్ కూడా భేటీ కాబోతున్నారు కాసేపట్లో. సో ఓవరాల్ గా తమిళనాడు రాజకీయం అయితే ఇంకా రసవత్తరంగా కొనసాగుతోంది. సో గవర్నర్ ఏం చేయబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది.